నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా ఆంజనేయ విగ్రహ నిర్మాణ భూమి పూజ. గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో శ్రీకారం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి. మోరంపూడి ఫ్లైఓవర్ పనుల పరిశీలనలో ఎంపీ మార్గాలు. పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు భరోసా. కమిషనర్ దినేష్ కుమార్ కు కమిటీ సభ్యుల కృతజ్ఞతలు. పంచాయతన పూర్వక సూర్యారాధనకు చురుగ్గా ఏర్పాట్లు. 10 నుంచి 25 వరకు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నా అరెస్టు వెనుక ఆదిరెడ్డి వాసు హస్తం. వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపణ. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల బృహదారక కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ బుధవారం భూమి పూజ చేశారు. గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం, మన్యు సూక్తి సహిత రామతారక హోమం అనంతరం బృహదాకార హనుమ విగ్రహ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండటానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాతాళంలో ఉండేలా సూక్ష్మ ఆంజనేయ స్వామి, మధ్యలో పూజలు అందుకోవటానికి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఈ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వస్తాయని చెప్పారు. ఈ ముగ్గురు ఆంజనేయ స్వాములు మనల్ని అన్ని వేళలా కాపాడి రక్షిస్తారని అన్నారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసుకుందామన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక శక్తి, ధైర్యం వస్తాయన్నారు. శ్రీరాముడి పట్ల చూపిన భక్తి, వినయం ఆంజనేయ స్వామి నుంచి చూసి నేర్చుకోవాలని అన్నారు. సాహితీవేత్త ఎర్రప్రగడ రామకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఇన్నమూరి దీపు, తోట సుబ్బారావు, గూడూరి రాధిక, అశ్విన్ జవ్వార్, కేఎల్ఎన్ రెడ్డి, మేడి త్రిమూర్తులు, లంక సత్యనారాయణ, వీరబాబు, రామరాజు, మండల కన్వీనర్ దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మాదారపు వీర్రాజు, సీతానగరం మండలం ఎంపీపీ గుర్రాల జోష్న, డాక్టర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్రామ్ సూటిగా ప్రశ్నించారు. నగరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది. కేంద్ర జాతీయ రహదారి అధికారుల బృందం పరిశీలనకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి ఎఫ్ఓబి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. నగరవాసులు 30 సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. నగర నడిబొడ్డున ఉన్న మోరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు, వందలాది మంది మృత్యువాత పట్టానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు. ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు. నగరవాసుల ఆందోళన, ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలి కదా అని అన్నారు. నేను ఎంపీ అయిన తర్వాత ఒకవైపు లోక్సభలో ప్రస్తావనకు తీసుకొచ్చి మరోవైపు నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించి రీశాంక్షన్ చేయించానని ఎంపీ భరత్ తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తయి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించుకోదలిచిన కళా సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అంగీకరించారని కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్, ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు 2 రోజుల క్రితం ఏర్పడిన రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ను కలిసి చర్చించారు. ఈ విషయాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్లు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ పొందిన కళా సాంస్కృతిక సంస్థలు జాబితా అందజేస్తే తదనుగుణంగా 10,000కు కళా ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు వీలుగా కమిషనర్కు వివరాలు ఇస్తామని తెలిపారు. కళా సంస్థలకు 10,000 అద్దెకే కళా కేంద్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించి కమిషనర్కు అందజేస్తామని తెలిపారు. సుబ్రహ్మణ్య మైదానంలో సినిమా ప్రదర్శనకు ముందు గానీ లేదా మధ్యలో గానీ రాజమహేంద్రవరం చరిత్రకు సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించాలని, అదే క్రమంలో నగర ప్రాశస్త్యాన్ని వివరించే వేదన్లా ఘోషించే గోదావరి సినీ గీతాన్ని కూడా వినిపించాలని కోరగా దానికి కూడా ఆమోదం తెలిపారని అన్నారు. ఇంకా సమావేశంలో సభ్యుడు కుడుపూడి పార్థసారథి, కేకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడారు. సభ్యులు పవన్, చుండ్రు వీరభద్రరావు, ఎల్వి ప్రసాద్, దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎస్వివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50,000 బదులు కళాకారులకి, కళలకి, కళా ప్రదర్శనలకి 50,000 కాదు కదా, కేవలం 10,000కే ఇవ్వాలి అంటే ఇస్తాము, అయితే దాని మొరాలిటీస్ రూపొందించండి అని చెప్పి అన్నారు. దాని గురించి కూడా ఆలోచన జరిగింది. అందుచేత 10,000 రూపాయలకి అక్కడ కళా ప్రదర్శనలు జరపడానికి వీలుగా ఒక నిర్ణయం అయితే ఒప్పుకున్నారు, అంగీకరించారు. ప్రతిపాదన పెట్టిన వెంటనే ఈ 10,000కి కూడా ఎక్కువ అవుతుందండి, కానీ 10,000 కూడా ఈ రోజుల్లో ఉండాలి కాబట్టి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 10,000 ప్లస్ కరెంటు కట్టుకునేలాగా అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపాదించిన వెంటనే కమిషనర్ గారు ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో ఇప్పుడు కట్టిన నూతన వేదిక మీద సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న గరికపాటి రాజారావు కళా వేదిక మీద సాంస్కృతిక ప్రదర్శనలు ఉచితంగా వేసుకోవడానికి అనుమతించారు. దానికి సంబంధించి కూడా రిజిస్టర్డ్ బాడీస్ అంటే అవి కూడా నమోదైన సంస్థలు ఏమైనా ఉంటే అక్కడ ఉచితంగా తీసుకోవచ్చు. ఫెసిలిటీస్ మనకు తెలుసు కదా, ఇప్పుడు మోడర్న్ ఫెసిలిటీస్ అక్కడ లైటింగ్ వ్యవస్థ అన్నీ పెట్టారు. మిగిలిన ఏం కావాలన్నా చూసుకోవచ్చు. అంతే ఏంటంటే ఈ రెండు కూడా తక్షణం సాధించిన ఫలితాలు కానీ చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నిన్న కమిషనర్ గారితో ఫైటింగ్ అని వెళ్ళాను, నా ఊళ్ళంతా ఫైటింగ్ ఊళ్ళో వెళ్ళింది, అక్కడ ఫైటింగ్ అని వెళ్ళాను. కానీ ఆయన మేము ఊహించిన దానికంటే బాగా 10 దానికి పాజిటివ్గానే స్పందించారు. దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 11 విషయాల మీద మేము అక్కడ గంట సేపు డిస్కస్ చేసాం ఆయనతో. సాధారణంగా కమిషనర్ గారు అంతసేపు ఆయనతో డిస్కషన్ చేయండి, ఇద్దరు రిప్రజెంటేషన్ ఏమిటి చూస్తానంటారు. కానీ 11 పాయింట్ల మీద డిస్కస్ చేస్తే 11 పాయింట్లకి కూడా ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇది మన సాంస్కృతిక రాజధాని. ఈ రాజధానిలో మనం ఆనక ఎలాగేదో 50,000 కరెంటు, మన 50,000 అద్దె, 20,000 రూపాయలు కరెంట్ అంటే ఎవరు కట్టుకోలేరు ఏంటంటే, మరి దానికి ఆయన ఎంత పెడదామంటే 10,000 రూపాయలు పెట్టండి, అంతకంటే ఎక్కువ కాదంటే 10,000 రూపాయలు పెట్టడానికి అంగీకరించారు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే మన కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఒక నార్మ్స్ ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కమిటీ తరఫున మేము అందరం ఒక ప్రతిపాదన చేస్తే కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి, ఉద్యోగులైతే ఇది ఆలస్యంగా తర్వాత అంచనాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ కమిటీయే ఈ బాధ్యత తీసుకుంటుంది అని అనుకుంటే మ్యాన్ పవర్ కానీ టెక్నికల్ పవర్ కానీ మొత్తం టోటల్గా మేము అందుబాటులో ఇస్తాం. మీరు పర్యవేక్షణ మీరు చేస్తారు అని అంటే కమిటీ నేను డెఫినెట్గా మీకు అందుబాటులో ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన కమిటీ అందరూ కూడా సిద్ధపడడం జరిగింది. మాఘమాసం సందర్భంగా ఈ నెల 10వ తేదీ శనివారం నుండి 25వ తేదీ ఆదివారం వరకు నిర్వహించతలపెట్టిన షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక పేపర్ మిల్లు రోడ్డు సీతంపేటలోని యాగ స్థలంలో యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ మంగళవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25 వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృత్తి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం ఉంటాయని కుమార్ శర్మ వివరించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 9 గంటలకు ఉచిత కుంకుమార్చన, 11 గంటలకు సూర్యతీర్థ ప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో విశేష కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులందరూ పాల్గొని సూర్య భగవానుని అనుగ్రహానికి పాత్రలు కావాలని, అలాగే కుంకుమ పూజల్లో మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు. సూర్యారాధన చేయటం, తీర్థం తీసుకోవటం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని, సకల వ్యాధులు నయమైనట్టు నిర్ధారితమైందన్నారు. మాఘమాస సందర్భంగా రేపు 10వ తారీఖు నుంచి షోడశ దిన ప్రయుక్తంగా సూర్యారాధన అనే యజ్ఞం మనం తలపెట్టాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి.
రేపు 10వ తారీఖున ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇలాంటి క్రతువులతో ఈ యాగం అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, అలాగే పంచాయతన పూర్వకంగా గణపతి, విష్ణు, సుదర్శనం ఇలాంటి అనుష్ఠానాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇలాంటి మహాక్రతువు అనేది ఆచరించడం అనేది చాలా మాఘమాసంలో అత్యంత పుణ్యఫలాన్ని మనకు చేకూరుస్తుంది. అందుచేత ఈ రాజమహేంద్రవరం సీతంపేటలో మనకు జరుగుతున్న ఈ కార్యాన్ని అందరూ దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి సూర్య భగవానుడి అనుగ్రహం అందరూ కూడా పొందగలరు. అలాగే ప్రత్యేకంగా మహిళలు అందరికీ కూడా పాల్గొనేలా కుంకుమార్చన, ఉచిత కుంకుమార్చన ఏర్పాటు చేయడం అయింది. ఉదయం 9:30, 9 గంటల ప్రాంతం నుంచి కుంకుమార్చనలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ మైన్లో కళ్యాణాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటల నుంచి కొన్ని విశేష కళ్యాణాలు ఉన్నాయి. ఈ కళ్యాణాలు, మహాలక్ష్మి ఆరాధనలు, ఇలా చాలా విశేషమైన ఆరాధనలన్నీ కూడా ఈ షోడశి దినం ఈ 16 రోజుల్లో జరుగుతాయి. అందుచేత అందరూ కూడా దీన్ని దర్శించి ధరించగలరు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుంది. అలాగే తీర్థము ఇవన్నీ తీసుకుని భగవత్ అనుగ్రహం పొందగలరు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి దర్బారు సేవ, విశేషమైన హారతులు, ఒక 16 రకాలు, షోడశ 16 రకములైన హారతులు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా దర్శించి ధరించగలరు, భగవత్ అనుగ్రహం పొంది ధరించగలరు. మంగళం మహత్వం. తన అరెస్టు వెనుక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. తన స్థలాన్ని అద్దెకు ఇచ్చాను తప్ప తాను ఎలాంటి వ్యాపారం చేయటం లేదని అన్నారు. ఇటీవల తన అరెస్టు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు జాంపేట లబాబిన్ లైన్ మసీద్ వద్ద బుధవారం హబీబుల్లా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిగా ఆదిరెడ్డికి కనిపించానని, తండ్రి కొడుకుల వ్యవహారం నచ్చక వైసీపీలో చేరానని, ఇప్పుడు వారికి చెడ్డోడిగా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. జాంపేటలో వ్యాపారుల నుంచి ఆదిరెడ్డి వాసుకు నెలకు 2 లక్షల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఇంకా ఎమ్మెల్యే సీటు ఖరారు కాకపోయినా వాసు అప్పుడే రాజమండ్రిలో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిరెడ్డి తండ్రి కొడుకులు చిట్ ఫండ్లో మోసం చేయటం వల్ల జైలుకు వెళ్లారని, తాను ఏనాడు తప్పు చేయలేదని హబీబుల్లా అన్నారు. ముస్లింలు అంటే ఆదిరెడ్డికి అంత లోకువగా ఉన్నారా అని ప్రశ్నించారు. తాను 1991, 2003, 2015 పుష్కరాలకు వచ్చిన యాత్రికులకు, భక్తులకు వెజ్ బిర్యానీ, పాలు, సమోసా ప్రతిరోజు పంపిణీ చేశామని, ప్రతి శివరాత్రికి పాలు, కాఫీ భక్తులకు, పిల్లలకు అందజేస్తూ ఉంటామని హబీబుల్లా వివరించారు. ఆరిఫుల్లా ఖాన్, గుంటూరు జిల్లాని, సయ్యద్ ఒమర్, సయ్యద్ బాబులు, సయ్యద్ బషీర్, సల్మాన్ ఖాన్, అష్వర్, గుంటూరు కమల్, మొయిన్, ఎస్కే బాషా, ఎస్కే ఇబ్రహీం, సలీం, రషీద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అభివృద్ధి వాళ్ళు తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం ఒక కాలు కొట్టి ఇటుకి తీసి ఇదిగో ఇటుకి నువ్వేం చేసావయ్యా? మీ తల్లిగారు 5 సంవత్సరాలు మేయర్గా ఉన్నారు, నువ్వేం చేసావు? ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు, ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆయన ఏం చేశారు? మళ్ళా ఇంకోటి, ఒక వ్యక్తిని, ముస్లిం వ్యక్తిని 60 లక్షలు ఆయన దగ్గర పెట్టేసుకుని ఆడికి నానా బూతులు. ఒరే సాయిబు నాకు ఇదా మీరు చేసే పని? మైనార్టీస్ అంటే అంత చులకనగా ఉందా ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు? నీకు రాజకీయం అంటే రాజకీయంగా ఉండాలి. కక్షల సాధింపు చర్యలు, హబీబుల్లాని అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చేయండి అరెస్ట్. నేను తప్పు చేస్తే జైలుకి వెళ్తాను. నువ్వు తప్పు చేసావు, జైలుకి వెళ్ళావు. చీట్ ఫండ్లో చీట్ చేసావు, జైలుకి వెళ్ళావు. నేను తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను. అక్కడ ఆదిరెడ్డి వాసుకి నెలకి 2 లక్షలు ఇదే ఆదాయం ఫ్యాక్టరీ మీద. ఆ ఫ్యాక్టరీ పేరు కూడా చెప్తాను, అవసరం అవుతుంది. ఇలాంటి అరెస్టులు సృష్టించు మమ్మల్ని ముస్లిమ్స్ని ఎడగొట్టడానికి చూస్తున్నారు. ఇక్కడ ముస్లిమ్స్, హిందువులు అందరూ ఐక్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ములా పోయే కలిసారు. అందుగురించి ఆదిరెడ్డి అప్పారావు, వాసు గారు, మీరు అరాచకాలు మానేయండి. అన్నదమ్ముల్లో గొడవలు పెట్టుకొని ముస్లిం, హిందువులు ఐక్యతగా ఉంటారు. అందరికీ నమస్కారం. అభివృద్ధి చేయటం అంటే 4 రాళ్లు అంటించేసి లీటర్ రంగు వేసేయటం కాదన్న సంగతి వైకాపాకు చెందిన ప్రజా ప్రతినిధులు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా సూచించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు టీడీపీ ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటేనే టీడీపీ అని అన్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. నగరంలోని బ్రహ్మజోత్సల సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అటువంటి స్థలాన్ని కూడా ఎంపీ మార్గాని భరత్రాం వదలకుండా ఓపెన్ ఆడిటోరియం థియేటర్ అంటూ నిర్మాణం చేస్తే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సభలు ఎక్కడ నిర్వహించుకోవాలని ప్రశ్నించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ
తెలుగు యువత నగర కమిటీ అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ మాట్లాడుతూ రాజకీయ జీవితం ప్రజాక్షేత్రంలో ఉన్న ఆదిరెడ్డి కుటుంబం నగరానికి ఏం చేసిందంటున్న వైకాపా వారికి ప్రజలకు సేవ చేశారు కనుకే పదవులు వచ్చాయన్నారు. మిస్కా జోగినాయుడు, ఎరంశెట్టి రాజ్ కుమార్, కరగాని వేణు, దుద్దేటి నాగేంద్ర యాదవ్, ప్రతాప్, రోణంకి రాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం, కానీ అభివృద్ధి అంటే రాళ్ళు, రంగులు, ఎల్ఈడి లైట్లు ఇవి కాదండి అభివృద్ధి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన గోదావరి ఉందండి. గోదావరిలో పేపర్ మిల్లు దగ్గర వచ్చిన కలుషితమైన వాటర్ అంతా కూడా గోదావరిలో కలుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, ఎంపీ గారిని కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ. అదేవిధంగా రాజమండ్రిలో ప్రతి ఇంట్లో వచ్చిన వాటర్, వేస్ట్ వాటర్, బాత్రూముల్లో నుంచి వీటిలో నుంచి డైరెక్ట్ గొట్టాల్లో పెట్టేసిన వాటర్ అంతా కూడా కాలువల్లోకి వచ్చి ఆ వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. దాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ఆర్సిపి నిధులు తీసుకొచ్చి అక్కడ వాంబే గృహాల దగ్గర, ఆర్యాపురం దగ్గర, లెక్కంపేట దగ్గర ఒక పెద్ద ప్లాంట్ అరేంజ్ చేసి ఈ వాటర్ని అంతా కూడా డైవర్షన్ చేసి ఆవులోకి వెళ్ళేలాగా అప్పుడు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు అధికారంలో ఉండి ఉదయం రాండి, మీరు ఎక్కడ ఈ వాటర్ అంతా గెలిపి గోదావరిలోనే కలుస్తుంది. ఏది ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇది మాట్లాడాలి. మీ స్థాయి తగ్గ మీ నాయకులు మీరు మాట్లాడాలి. మీరు ఇష్టాచారంగా నాయకులు అభివృద్ధి అంటే అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం, ఇంకా ఎన్నాలో 64 రోజులు ఉంది. నెక్స్ట్ వచ్చింది టీడీపీ జనసేన పార్టీ. మీరు మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడండి. మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టారనుకో, ఇంకా మాకంటే బాగా చిన్నలు తీసుకొని పెడతాం. మాకంటే తక్కువ సైజు తీసుకొని పెట్టేస్తాం. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ టైం అవుతుంది, ఇద్దరు సరే రెడీ అవ్వండి. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజు మహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ కి శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై అవగాహన కలిగించి దంతాలను ఏ విధంగా శుభ్రం చేసుకుని సంరక్షించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు, దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే కలిగే అనర్థాలను విద్యార్థులకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ దంతాలకు ఏ విధమైన సమస్యలు వస్తే ఇంప్లాంట్స్, పంటి బ్లీచింగ్, ఫిక్స్డ్ పళ్ళు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంచర్స్, ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్ వంటి వాటిపై ఎన్నో అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తేతలి సత్య సౌందర్య, ఎన్ఎస్ఎస్ పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. పీజీ కళాశాల వారు అలాగే శ్రీవాణి డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డెంటల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో స్టాఫ్కి, స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఓరల్ హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, సో బ్రషింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మనకు తెలిసినా సరే మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో అవన్నీ కూడా మేడం చాలా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. సో అది ప్రాబ్లం ఎక్కువైపోయే దానికన్నా ముందునే మనం ఏంటి ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేసుకొని సో దానికి ఇమీడియట్గా మనం సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. జనరల్గా అందరూ ఏంటంటే ఓరల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా చేయకుండా ఉండాలని స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి క్యాంప్స్ అనేవి మన ఎన్ఎస్ఎస్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో శ్రీవాణి డెంటల్ క్లినిక్కి అలాగే మేడంకి కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి మా కాలేజ్కి వచ్చి ఈ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీవాణి ఓరల్ డెంటల్ కేర్ ఉంది మాది. ఫస్ట్ డైరెక్టర్ గారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. అండ్ మేడం గారు కూడా, ప్రిన్సిపల్ మేడం, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఇలా ఒక సర్వీస్ చేయడానికి మాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు ఏమైనా డెంటల్ ఇష్యూస్ స్టూడెంట్స్కి ఉన్నా కూడా నేను వాళ్ళకి చెప్పి సో దట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు వాళ్ళు. సో ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి ఎర్లీగా మనం ఇంకా డిసీజ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే
వాళ్ళ ఫ్యూచర్లో సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు బేసిక్గా పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి కేరీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాటికి ఫీలింగ్స్ రెస్టరేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటే ఓరల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్, సిస్టమిక్ హెల్త్ కూడా. ఎన్నికల నిర్వహణ ముందస్తుగా మానవ వనరుల సమగ్ర వివరాలు క్రోడీకరించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ ప్రక్రియలో సంబంధిత నియోజకవర్గ ఈఆర్ఓ బూత్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాల్సిన బాధ్యత వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ఇప్పటికే జిల్లాలో 4 బిఎల్ఓలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని, ఆ విషయం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఓటర్ జాబితా విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, తొలగింపునకు వచ్చిన దరఖాస్తులు తరచుగా పరిశీలన చేయాల్సి ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు. కేఆర్ఆర్సీ డిఎస్సి కృష్ణనాయక, ట్రైనీ ఆర్డీఓ ఎం భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్ వెంకటేష్ను కలిసి తమ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, బాలేపల్లి మురళీధర్ తమ దరఖాస్తులను అందజేశారు. బాలేపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నడుస్తూ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ఏఐసిసి, పిసిసి ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తానని వివరించారు. 2024 ఎన్నికల్లో తనకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లారని, ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తనకు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీకి ఎవరైతే విధేయులుగా పనిచేస్తున్నారో వారికి అవకాశం కల్పించడం ద్వారా కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం కల్పించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు, ఎన్నికలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులతో దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ సౌకర్యం గురించి దినేష్ కుమార్ వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు 40% కంటే ఎక్కువగా ఉన్న దివ్యాంగులకి వారి ఐచ్ఛికం మేరకు ఇంటి దగ్గరే ఓటు వేసే హోమ్ సౌకర్యం అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే బూత్ లెవెల్ అధికారుల వద్ద 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల వివరాలు ఇప్పటికే సేకరించడం జరిగిందని, వారికి 12D నమూనాలో దరఖాస్తులు చేయించడం జరుగుతుందన్నారు. అలా దరఖాస్తు చేసిన వారి బూత్ లెవెల్ అధికారులు, సెక్టర్ అధికారుల ద్వారా ఓటు వేయించడం జరుగుతుందని తెలిపారు. అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ కమిషనర్లు ఎస్వి రమణ, సెక్రటరీ కేటీ సుధాకర్, బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయ్ అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించి అంబేద్కర్ అభ్యున్నతికి సహకారం అందించి, ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాతా రమాబాయ్ అంబేద్కర్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం, పాటి రామారావు, ఏలేటి రాజారావు, దళిత మహిళా నాయకురాలు కండవిల్లి లక్ష్మి, పి ప్రశాంతి, జువ్వల రాంబాబు, పాము బాబురావు, ఉసురుమర్తి రామారావు, ఎల్వి ప్రసాద్, కేకే సంజీవరావు, నక్క సోమేశ్వరరావు,
కుసుమ సాయిబాబా, కోరుకొండ మురళీకృష్ణ, జె అబ్బులు, ఠాగూర్, రఫియేల్, మచ్చ సాయిబాబు, సుందరపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో మహాతల్లి రమాబాయి అంబేద్కర్ ఉండడం వల్లే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని రచించాడని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఆయన పట్టించుకునేవారు కాదు. నా ప్రజలు, నా దేశం, నేను ఒక రాజ్యాంగం రాసి ఈ భారతదేశంలో ఉన్న దారిద్ర్యకు దిగువనున్న ప్రజల్ని ఏ విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడాను ఈ యొక్క రాజ్యాంగం మీద ఉంటే ఆయన నలుగురు పిల్లలు కూడా కోల్పోయినా సరే ఆయన మాత్రం వెనకాలండి కష్టపడ్డ ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఈరోజు రమాబాయి 127వ జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నామంటే ఈ భారతదేశం అంతా కూడాను రమాబాయి స్త్రీ అనే వ్యక్తి ఈ భారతదేశానికి ఒక శరీరంలో ఒక భాగంగా చూసుకోవాలి. స్త్రీకి హక్కులు కల్పిస్తే కూడాను రమాబాయినే ముందు ఆ మేడంనే రమాబాయి తల్లినే గుర్తుగా తీసుకొని ఈరోజు రాజ్యాంగంలో కూడా ఆయన ఆడవాళ్ళకి లేడీస్ రిజర్వేషన్ కోసం ఆయన పాటుపడ్డారని చెప్పుకుంటూ 37 సంవత్సరాల్లో ఆవిడ ఎంతో జీవితాన్ని దారపోసిన వ్యక్తి. 37 సంవత్సరాలు పెద్ద విషయం కాదు. అయినా కానీ మన కోసం అంబేద్కర్ గారు ఆవిడ కూడా లెక్క చేసేవారు కాదు. అయినా ఆవిడ నా కోసం కాదండి, మన పిల్లల కోసం కాదు, ఉన్నటువంటి దేశంలో ఉన్న దారిద్ర్యంలో బతుకుతున్నటువంటి మన దళిత గిరిజన అణగారిన వర్గాల కోసం సేవ చేయండి అని ఆయనకి సేవ చేస్తూ ఆ యొక్క కొనావ ఉడంబడిక అనేటువంటి బిల్లు గాంధీ గారి వల్ల ఈవిడ చనిపోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే గాంధీ గారు చనిపోవాలి, కానీ ఆయన బతికించడం కోసం రమాబాయి అంబేద్కర్ గారు భోజనం చేయకుండా ఉపవాసాలు ఉండి ఇటు అంబేద్కర్ గారా మాట్లాడినారు, అటా లోకంలో అందరూ వచ్చి ఆమె మీద పడిపోతున్నారు. ఆ బెంగతో చనిపోయింది. కనుక ఈ రోజున దళిత జాతి మన అంబేద్కర్ గారిని ఏ విధంగా స్మరిస్తున్నామో రమాబాయి అంబేద్కర్ గారిని కూడా ఆ విధంగా స్మరిస్తూ పుట్టినరోజు సందర్భంగా ఘననివాళులు అర్పిస్తూ ఆవిడ్ని అందరూ ఉదాహరణగా తీసుకుని మహిళా లోకమంతా ప్రతి మగవాడు వెనకాల ఒక ఆడమనిషి విజయం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు అంబేద్కర్ గారు మనందరిలో శిరస్మీరుని కూడా ఉన్నాడంటే ఆయనకి వెనకాల వెన్నుదన్నుగా ఉన్న మహానుభావురాలు రమాబాయి అంబేద్కర్ గారు. రమాబాయి అంబేద్కర్ గారికి ఈరోజు మనందరం ఇలా ప్రతిసారి స్మరించుకుంటూ గుర్తించుకుంటూ ముందుకెళ్లాలని. మాతా రమాబాయి అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ గారికి భార్య ఉండి ఎన్నో కష్టాలు పడ్డది. మహచ్చరి పోరాటంలో ఎంతో ఆందోళన చెందింది. ఆవిడ దేవాలయంలో ప్రవేశం కోసం ఎంతో ఆందోళన చెందింది. కొంతమంది అయితే ప్రతి లెటర్లో కూడా మీ భర్తను చంపేస్తామనేది ఆవిడకి చాలా ఆందోళన గురైంది. వెంటనే ఆవిడ ఆర్థికంగా బాగా వెనుకబడింది. అంచేత ఆవిడ పేడ పిసికి ఇటకలేసి ఆ పిల్లల్ని చదివించి తర్వాత లండన్లో ఉన్నప్పుడు కూడా ఆవిడకి అంబేద్కర్ గారికి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం జరిగింది. అటువంటి భార్య చనిపోతే ఎంతో ఆవేదన గురయ్యారు అంబేద్కర్ గారు. 3 రోజులు అసలు బయటికి రాలేదు. ఆయన అంత ప్రేమించిన వ్యక్తి. అంచేత హిందూ కోర్టు బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే మాతా రమాబాయి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పొడుగు బలహీన వర్గాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. హిందూ కోర్టు బిల్లు ద్వారా అందరికీ అభివృద్ధి పథకంలో నడిపించాలని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఎంతో కృషి చేసిన రమాబాయి గారికి ఒకసారి జైభీములు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా ఆంజనేయ విగ్రహ నిర్మాణ భూమి పూజ, గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో శ్రీకారం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి. మోరంపూడి ఫ్లైఓవర్ పనుల పరిశీలనలో ఎంపీ మార్గాలి. పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు భరోసా, కమిషనర్ దినేష్ కుమార్ కు కమిటీ సభ్యుల కృతజ్ఞతలు. పంచాయతన పూర్వక సూర్యారాధనకు చురుగ్గా ఏర్పాట్లు, 10 నుంచి 25 వరకు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నా అరెస్టు వెనుక ఆదిరెడ్డి వాసు హస్తం, వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.